ఎదుటి మనిషి కనిపించనంతగా దారులన్నీ కమ్ముకుపోయినా, ఆకాశం మరియు నేల కలిసిపోయిందా అనిపించేంతలా మంచు కురుస్తున్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా యోగా నేర్పించాలి అనే తపనతో నేనొక్కదాన్ని స్కూటీ డ్రైవ్ చేస్తూ వెళ్తే ఏదైనా ఇబ్బందవుతుంది అని చెప్పి మా వారు నాకు తోడుగా వచ్చారు. మా ఇద్దరితో పాటు మా బుడ్డోడు కూడా వచ్చాడనమాట. సో, అలా డ్యూటీకి అటెండ్ 5 అయ్యాము. ఇయర్స్ ఇన్సులిన్ ప్రాపర్‌గా ప్రొడక్షన్ చేస్తే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటది. అసలు డయాబెటిస్ అనేది రాదు. ఒకవేళ హెచ్చుతగ్గులుంటే డయాబెటిస్ అనే ప్రాబ్లమ్ వస్తది. అంతే, ఏ ప్రాబ్లమ్ అయినా కూడా మనం అందించే ఆ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల జరుగుతూ ఉంటదన్నమాట. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి అణువుకి కూడా ఆక్సిజన్ అనేది ప్రాపర్‌గా రీచ్ అవుతది. దానివల్ల మనకి ఏ అనారోగ్యం అనేది రాకుండా ఉంటుంది. స్పెషల్లీ బాడీలో మెయిన్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం వీటితో పాటు మంచి సాత్విక ఆహారం, నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తే మంచిది. బట్ సడన్గా దాన్ని మానేయడం చాలా కష్టం కాబట్టి నెమ్మదిగా దాన్ని తగ్గిస్తూ వస్తూ కంప్లీట్గా సాత్విక ఆహారంలోకి మారిపోతే ఇంకా హెల్దీగా ఉంటాం. ఎందుకంటే పెంచవద్దు, తగ్గించవద్దు, ఉన్నట్టుగా గమనించండి.